నమస్తే. పసిడి ఇప్పుడు తెగ మిడిసి పడుతోంది. తగ్గేదే లే అంటూ చెలరేగుతోంది. ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది. అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది? తులం 1,00,000 టచ్ చేస్తుందా? మళ్ళీ వెనక్కి వస్తుందా? సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్ళీ దిగొస్తుందా? బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు సరికొత్త శిఖరాలకు చేరుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనాలన్నా సగటు వినియోగదారుని ఊరిస్తూ ఆపై ఉసూరుమనిపిస్తోంది. ₹1,00,000 దాటిన గోల్డ్ రేస్ కు బ్రేక్ పడడం లేదు. 1,50,000 లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బంగారం ఎక్కడ ఆగుతుంది అనేది అంతుపట్టడం లేదు. ఇవాళ కూడా బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారానికి తగ్గకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ నిపుణులు మాత్రం బంగారం తగ్గే ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ సామాన్యుడు మాత్రం బంగారం తగ్గుతుంది అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. రైట్. బంగారం దానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. బంగారం రేట్లు విపరీతంగా, అంటే బంగారం గురించి మాట్లాడాలి అంటే కూడా భయపడే విధంగా బంగారం రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడైతే చూస్తూ ఉండిపోవడమే తప్ప కొనాలి అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. ఏంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? సో మీరు అన్నది నిజం. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు బంగారం అట్లీస్ట్ అఫోర్డబుల్ ఉండింది లాస్ట్ ఇయర్, ఒక జనవరి ఫిబ్రవరి వరకు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 40% పెరిగింది. ఈ సంవత్సరం ఆల్రెడీ దగ్గర 60% పెరిగింది. 70-80 వేల నుంచి ఇప్పుడు 1,20,000 దాటేసింది కంఫర్టబుల్ గా. ఇంత ఫాస్ట్ అంటే రైజ్ అవ్వడం కూడా నార్మలే. 7 to 8% మామూలుగా ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ 2024 వరకు చూసుకుంటే ఇంత ఫాస్ట్ గా రైజ్ అయ్యేది కాదు. 6-7% యావరేజ్ గా పెరిగేది సంవత్సరానికి. బట్ ఈ నియర్లీ 1.5 ఇయర్ లో దగ్గర 100% పెరిగింది. ఇంత అనేది అన్యూజువల్. ఇట్లాంటి మూవ్స్ ఒక లాస్ట్ 60-70 సంవత్సరాల బంగారం ధరల హిస్టరీలో చూసుకుంటే ఒక 2-3 సార్లు మాత్రమే జరిగాయి. సో మీరు ఇప్పుడు అడుగుతానికి ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయంటే ఇది ఎందుకు జరగడం అనేది మన ఇండియన్ మార్కెట్ల కన్నా కూడా బయట ప్రపంచ మార్కెట్లో ఉన్న పరిస్థితుల వల్ల తప్ప మన డొమెస్టిక్ గా డిమాండ్ పెరగడమో లేకపోతే వేరే ఏదో అంటే లోకల్ కారణాలు అయితే కాదు. ఇక్కడ మనం చూసుకుంటే మేజర్ గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే గ్లోబల్ గా ఇన్వెస్టర్లు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయంటే మంచి రిటర్న్స్ ఇచ్చే యాసెట్ వైపు మల్లుతాయి. అది బంగారం అయింది ఈ టైంలో. సో అందుకోసమే మనం చూసుకుంటే ఇంత ఫాస్ట్ గా పెరిగింది అనమాట బంగారం. అండ్ దాంతో పాటు ఇంకొకటి సైమల్టేనియస్ గా ఏంటంటే డాలర్ అనేది వేరే కరెన్సీస్ కి చూసుకుంటే లాస్ట్ 1.5 ఇయర్ లో వీక్ అయింది. ఎందుకంటే డాలర్ వీక్ అయినప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్, మన దగ్గర ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్, అలాగే వేరే కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా డాలర్ ని పక్కకు తప్పించి బంగారం అనేది సేఫ్టీ హెడ్జ్ గా కొనడం మొదలు పెట్టారు. మామూలుగానే ఇన్వెస్టర్లు మళ్ళీ వినియోగదారులు ఎవరైతే బంగారం అవసరం ఉందో పెళ్లిళ్లకు, పండుగలకు, ఫంక్షన్లకి మనం కొంటా ఉంటాము. అలాంటి డిమాండ్ కాకుండా అడిషనల్ గా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనడం వల్ల మార్కెట్ లో అవైలబిలిటీ కన్నా డిమాండ్ పెరిగిపోయింది. ఈ డిమాండ్ పెరగడం తోటి కొత్తగా ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే ఇంతకు ముందు ఓన్లీ ఇప్పుడు రెండు ఉన్న చోట బికాస్ బంగారం పెరుగుతుంది కాబట్టి సడన్ గా ఎవరైతే స్పెక్యులేటర్లు ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వేరే యాసెట్స్ లో ఈక్విటీలో కానివ్వండి, బాండ్స్ లో అక్కడ రిటర్న్స్ మంచిగా రావట్లేదు ఈ టైంలో అని చెప్పి వాళ్ళు కూడా ఇటు బంగారం వైపు మళ్ళీ అటు ఈటీఎఫ్ లో కానీ ఆర్ బంగారం ఫిజికల్ గా కానీ ఆర్ కొనడం మొదలు పెట్టడం వల్ల సో డిమాండ్ అనేది 2 పోయి 3 అయింది. 3 అయ్యాక ఈ అంటే నార్మల్ పబ్లిక్ అయితే ఇది బియాండ్ వెళ్ళిపోయింది. అండ్ దాంతో పాటు ఇంకొక పెద్ద ఇష్యూ ఏం జరిగిందంటే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి అనిశ్చితి అనేది, యుద్ధాలు, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆగట్లేదు. అది ఎప్పుడైనా ఎండ్ అవుతేనన్నా కొంచెం అన్సర్టెనిటీ తగ్గుతుందేమో ప్రపంచవ్యాప్తంగా అనుకుంటే అది కాలేదు. దానిపై నుంచి ఇటు పాలస్తీనా మళ్ళీ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం, దానివల్ల ఆ యుద్ధం కూడా స్ప్రెడ్ అయ్యి అటు ఇరాక్, మన ఖతార్ మీద కూడా వాళ్ళు అటాక్ చేయడము, ఇవన్నీ అనిశ్చితి చూడడం వల్ల ఇంకొక అంటే దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అడిషనల్ దెబ్బ. దాంతో పాటు ట్రంప్ వచ్చాక ఈ టారిఫ్స్ అయితే ఏవైతే వేశాడో దాని వల్ల ఈవెన్ అనిశ్చితి ఇంకా పెరిగిపోయింది. సో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ పానిక్ మోడ్ లో వెళ్ళిపోయి
మనం చూసుకుంటే బంగారం వైపు ఎక్కువగా మళ్ళారు. బంగారమే కాదు, మీరు అన్నట్టే వెండి వైపు కూడా. అలాగే వెండికి ఇవన్నిటితో పాటు ఈ అన్ని కారణాలు కూడా వెండికి కూడా అప్లై అవుతాయి. బట్ దాంతో పాటు వెండి ఏంటంటే ఇండస్ట్రియల్ మెటల్. అటు ఈవీ వెహికల్స్ లో కానీ, బ్యాటరీస్ లో కానివ్వండి, న్యూ ఏజ్ టెక్నాలజీలో చాలా వాటిల్లో, మొబైల్ ఫోన్ లో కానీ, సెమీ కండక్టర్ చిప్స్ లో కానీ వెండి చాలా వాడతారు. సో వెండికి ఈ అన్ని కారణాలతో పాటు అడిషనల్ గా యూసేజ్, న్యూ టెక్నాలజీ ఏదైతే అడాప్షన్ పెరుగుతుందో దాని వల్ల కూడా డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో ఇన్ని కారణాలు సడన్ గా వచ్చాయి. అండ్ ఇవన్నింటితో పాటు మన ఇండియాకు ఇంకొక పెద్ద ప్రాబ్లం పడింది ఏంటంటే, డాలర్ కి రూపీకి ఉన్న కన్వర్షన్ లో రూపీ అనేది పడిపోయింది, వాల్యూ పడిపోయింది. నియర్లీ 89 కూడా టచ్ అయింది ఒక డాలర్ కి, 89. అదే లాస్ట్ ఇయర్ 75-77 నుంచి, అంటే ఒక 14-15% డాలర్ అగేనెస్ట్ రూపీ వీక్ అయింది. మనం కొనే బంగారం అంతా మోస్ట్లీ మనం ఇండియాలో మనం కన్జ్యూమ్ చేసే బంగారం కూడా దిగుమతి చేసుకుంటాం. దిగుమతి చేసినప్పుడు మనం డాలర్లు ఇచ్చి చేసుకుంటాము. సో డాలర్ పెరిగిపోయింది కాబట్టి, సో ఈ అడిషనల్ గా ఇంకా కొంచెం మనకి ఇంకా పెరగడం జరిగింది అనమాట. సో ఇన్ని రకాలుగా ఇటువైపు జరుగుతూ ఉంటే డిమాండ్ సైడ్, ఇంకొక మేజర్ ఇష్యూ ఏమొస్తుందంటే సప్లై సైడ్. ఎప్పుడైనా సరే బంగారం కానీ వెండి కానీ డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్లీ ప్రైస్ తక్కువ. అది ఏ యాసెట్ కైనా, ఎటువంటి మెటల్ కైనా కామన్. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సప్లై సైడ్ కూడా మైనింగ్ లో అనుకున్నంత ఫాస్ట్ గా మైనింగ్ పెరగట్లేదు గోల్డ్. మళ్ళీ సప్లై చైన్స్, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే గోల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటిలో కూడా డిస్ట్రప్షన్స్ జరగడము. సో వీటి వల్ల కూడా ప్రైజెస్ అనేది పెరిగిందనమాట. సో ఇన్ని రకాలుగా పెరగడం వల్ల మనకేంటంటే అందుబాటులో అయితే ఉండట్లేదు, ప్రైజ్ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే బంగారం నిల్వలు లేకపోవడం కూడా ఇంతలా బంగారం రేటు పెరగడానికి కారణం అని అంటూ ఉన్నారు. మరొక వైపు బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటూ ఉన్నారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం? అసలు బంగారం తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? తగ్గడం అనేది ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం చాలా కష్టం. అంటే కొంచెం స్మాల్ కరెక్షన్ అవ్వచ్చు, ఒక 2%, 5%. అది కూడా టెంపరీ కరెక్షన్స్ అంతే తప్ప. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయి, ఎగ్జాంపుల్ మేజర్ రీజన్స్ ఏముంటాయంటే ఇంట్రెస్ట్ రేట్లు బట్టే బంగారం అనేది ప్రైస్ మారుతూ ఉంటుంది. మనం చూసుకుంటే అటు యుఎస్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అక్కడ ఆల్రెడీ తగ్గించమని ట్రంప్ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది. మనం ఆల్రెడీ ఒకసారి తగ్గించారు. మొన్న రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే ఇంకొక 25 బేసిస్ కానీ 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గచ్చు అన్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఏంటంటే బాండ్ మార్కెట్స్ కానీ అంతగా యాక్టివ్ గా, అంటే అట్రాక్టివ్ గా ఉండవు ఇన్వెస్టర్స్ కి. అలాంటప్పుడు ఈక్విటీ మార్కెట్స్ కన్నా ఆర్ గోల్డ్ అన్న, అక్కడ ఏంటంటే గోల్డ్ తో పాటు అమెరికాలో ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్స్ కూడా లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. సో అన్యూజువల్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి అటు ఈక్విటీ మార్కెట్స్ కన్నా కూడా ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో బంగారం వైపు మళ్ళుతున్నాయి. అందుకే చూసుకుంటే ఈవెన్ అన్ని బ్యాంకులు కూడా ఫిజికల్ గా బంగారాన్ని కొని వాళ్ళ వాల్ట్స్ లో పెడతా ఉన్నారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ చూసుకుంటే ఈటీఎఫ్స్ ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, స్పెక్యులేటర్స్ అనుకోండి, అంటే మంచి రిటర్న్స్ కోసము అటు ఈక్విటీలో ఆల్రెడీ అక్కడ లైఫ్ టైం హై ఉంది. అలాంటప్పుడు బంగారం వైపు హెడ్జ్ మళ్ళుతుండడం వల్ల ఈటీఎఫ్స్ అనేవి హ్యూజ్ గా పెరిగిపోయాయి. ఇండియాలో కూడా అంతే. ఎంతగా పెరిగిపోయాయంటే మొన్న డిమాండ్, ఆ ఈటీఎఫ్లు కూడా బంగారం సప్లై లేకపోవడం వల్ల కోటక్ అనే ఈటీఎఫ్ నిన్న కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవట్లేదు, ఆపేసి. ఎందుకంటే వాళ్ళు వాల్ట్స్ లో బంగారం కొని పెడితేనే కానీ ఈటీఎఫ్లు కొత్తవి ఇష్యూ కావు. అలాంటప్పుడు ఇబ్బంది కాబట్టి వాళ్ళు చేయలేక ఈటీఎఫ్లు కొత్త సబ్స్క్రిప్షన్లు ఆపే పరిస్థితి ఇండియాలో వచ్చింది. సో ఇది ఏంటంటే అటు 3 రకాలుగా, ఒకటి డిమాండ్, అటు మ్యాక్రో పరిస్థితి అండ్ మ్యాక్రో ఎకనామిక్ పరిస్థితి, థర్డ్ వచ్చేసి ఈవెన్ సప్లై సైడ్, ఇవన్నీ ఒకేసారి వచ్చి పడడం వల్ల అంత తొందరగా తగ్గడం, ఏదో తగ్గుతుందనే ఆశ మాత్రం కష్టం. ఇంకా ఇప్పుడు $4,000 ఔన్స్ కి, అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఆల్రెడీ టచ్ అయ్యాం. ఇప్పుడు రీసెంట్ గా కూడా మన గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసి ఒక మేజర్ బ్యాంక్, వాళ్ళు December 26 వరకు $4,900 వరకు, అంటే ఇంకా 30-40%, 25-30% గోల్డ్ పెరగచ్చు అని నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇంకా డిమాండ్ పెరుగుతుందని గోల్డ్మెన్ సాక్స్ అయితే చెప్తా ఉంది. సో ఆ లెక్కన చూసుకుంటే మాత్రం ఇంత తొందరగా స్టెబిలైజ్ అవ్వకపోవచ్చు
ఉండొచ్చు గోల్డ్ ప్రైజెస్. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి సమ్వేర్ డిసెంబర్ వరకు కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు, కానీ ఈ పెరగడం మాత్రం ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఇంతలా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా కొనాలి? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక కాసు బంగారం కావచ్చు, చిన్న ఫ్యామిలీస్కి అయితే, బాగా మంచి ఫ్యామిలీస్ మధ్యతరగతి ఒక తులము, ఒక గ్రాము, అట్లా ఏదైనా కావచ్చు. ఒక్కొక్క రేంజ్ని బట్టి, ఒక్కొక్క ఫ్యామిలీని బట్టి, అవసరాన్ని బట్టి గోల్డ్ ఎప్పటికైనా అవసరం పడుతుంది. సో కొనాలి అనుకునే వాళ్ళు ఎలా కొనాలి? ఎందుకంటే ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ రేట్, కాబట్టి తగ్గే అవకాశాలు లేవు కదా. తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, ఇంట్రెస్ట్ రేట్ సడన్ గా పెరిగితే అప్పుడు ఏంటంటే బాండ్స్ కొంచెం అట్రాక్టివ్ అవుతాయి. మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం కానీ. ఒకటి మంచి పరిణామం ఏంటంటే అటు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో ఒప్పందం అనేది అమెరికా చేసింది కాబట్టి అది కొంచెం దాని ఎఫెక్ట్ నిన్న కొంచెం గోల్డ్ పెరగకుండా ఆగింది. నిన్న కొంచెం తగ్గింది గోల్డ్ సిల్వర్ ఒక్క రోజు మాత్రమే. చాలా రోజుల తర్వాత నిన్న కొంచెం డిస్పైట్ ఇచ్చింది ప్రపంచ మార్కెట్లలో. బట్ ఆ ప్రపంచ మార్కెట్లోని ఏది తగ్గుదల ఉందో మన దగ్గర ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ పండుగల సీజన్, ఇప్పుడు దీపావళి సీజన్, ఎస్పెషల్లీ ధన్తేరస్ వస్తుంది. ధన్తేరస్ వచ్చినప్పుడు అందరూ బంగారం కొనడం అనేది ఏదో ఒక మెటల్ కొనడం అనేది ఆచారంగా చాలా మంది ఇప్పుడు పాపులర్ అయిపోయింది. సో మీరు అన్నట్టు ఎలా కొనాలి అంటే అది క్వశ్చన్ డిఫికల్టీ అయినా సరే మాత్రం కొంచెం కొంచెం ప్రతి ప్రైస్ పాయింట్ లో అక్యుములేట్ చేసుకుంటూ పోవడమే. ఈ ప్రైస్ మళ్ళీ అంటే అవసరం ఉంటే మాత్రం కొనడమే ఇంపార్టెంట్. అది కూడా కాకపోతే ఏంటంటే ఎవరికైతే ఇంత ప్రైస్ లో అన్రీజనబుల్ అనిపిస్తే ఒకేసారి కొనకుండా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కొంటూ పోతే ఏంటంటే మనం సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే గోల్డ్ లో అటు డైరెక్ట్ గా కొన్నా ఆర్ ఈటీఎఫ్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో కానీ ఆర్ ఇప్పుడు చాలా గోల్డ్ జ్యువెలర్స్ స్కీమ్లు పెడతా ఉన్నారు, వాటి ద్వారా కొనుక్కుంటూ పోవడమే తప్ప అంటే తగ్గుతుందని ఆశపడడం మాత్రం కష్టం. సో ఇంతకుముందు జరిగిందంటే అంటే ఇంతకుముందు 70-80 వేల దగ్గరికి వస్తుందనేది మాత్రం ఇంపాసిబుల్. ఈ 1,20,000 నుంచి ఏదైనా సడన్ గా మంచి పరిస్థితులు వచ్చినా ఒక 3-4 వేలు 5 వేలు తగ్గొచ్చు. ఎందుకంటే తగ్గిన ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వేచి చూస్తా ఉన్నారు. చాలా మంది వెరీ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్యూర్ గా స్పెక్యులేషన్ కోసం, ఏంటంటే స్పెక్యులేషన్ అనేది ప్రతి ఒక 4-5 ఇయర్స్ ఒక యాసెట్ మీద నడుస్తుంది. కొన్ని రోజులు స్పెక్యులేషన్ అనేది భూమి మీద నడిచింది, రియల్ ఎస్టేట్ మీద, కొన్ని రోజులు ఈక్విటీ మీద నడిచినాయి, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ మీద రాబోతా ఉన్నాయి. ఇంకొక నెగటివ్ బంగారం ప్రైస్ కి ఏంటంటే అటు చైనా కూడా మళ్ళీ గోల్డ్ కానీ మెటల్స్ కొనడం అనేది ఈ వీక్ నుంచి మొదలు పెట్టింది. సో దాని వల్ల ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ఇలాగే ప్రైజెస్ పెరగచ్చు. సో అవసరానికి కొనుక్కోవాల్సిందే, బట్ తగ్గడానికి మాత్రం పాసిబుల్. ఒకటే థింగ్ చేయొచ్చు ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కెట్ లో పరిస్థితులు ఎలా అయ్యాయంటే ఇంత ప్రైస్ పెరిగింది కాబట్టి బంగారంలో కూడా లైట్ వెయిట్ నగలు కానీ ఆర్ ఇంతకుముందు ఓన్లీ మనం 22 క్యారెట్ నగలు అవి తీసుకునే వాళ్ళు, దాని నుంచి ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ లో 18, ఈవెన్ 16-14 క్యారెట్ కూడా మొదలయ్యాయి. ఇది చాలా వెస్టర్న్ మార్కెట్స్ లో 14-16 క్యారెట్ 18 క్యారెట్ పాపులర్. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది జ్యువెలర్స్ ఇవి కొత్త స్టార్ట్ చేశారు. మళ్ళీ డిజైన్స్ కూడా లైట్ వెయిట్ డిజైన్స్ ఇలాంటివి చేశారనమాట. సో అలాంటివి చేసుకోవడమే తప్ప బంగారం మాత్రం తగ్గే అవకాశం అంత తొందరలో అయితే నా ఒపీనియన్ ప్రకారం లేదు. ఏదైతే నార్మల్ పీపుల్కి ఎలా కొనాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కొంతమంది మీరు ఇంతకుముందు అన్నట్టు రియల్ ఎస్టేట్ ప్లాన్ చేసినట్టుగానే బంగారానికి కూడా బై అండ్ సెల్ చేస్తూ ఉంటారు. తగ్గినప్పుడు కొనడం, మళ్ళీ పెరిగినప్పుడు అమ్మడం చేస్తూ ఉంటారు. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈవెన్ మధ్యతరగతి వాళ్ళైనా ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ బాగుంటాయి అంటారు? ఒకటండి, మనము ప్రతిసారి మనము ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఒకేసారి లంసం ఉంటే ఒక మంత్ కి ఇంత కొంచెం కొనుక్కొని ఎవ్రీ ప్రైస్ పాయింట్ ఎవ్రీ కొంచెం కరెక్షన్ వచ్చినా, ఎగ్జాంపుల్ ఇవాళ నిన్నటి కన్నా కూడా ఇవాళ కొంచెం బెటర్ గా ఉంది. నేను చెప్పినట్టు అక్కడ యుద్ధం వాతావరణం అనేది కొంచెం తగ్గింది, ఒక అగ్రిమెంట్ ఒప్పందం జరిగింది, యుద్ధ విరమణ హమాస్ కి మళ్ళీ ఇజ్రాయెల్ మధ్యలో. ఇలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి పాజిటివ్ న్యూస్, అనిశ్చితి తగ్గే న్యూస్ వచ్చినప్పుడల్లా కొంచెం గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే అవకాశాలు ప్రైస్. అలాంటి టైంలో కొంచెం కొంచెం అక్యుములేట్ చేసుకోవాలి. ప్రతి నెల లెట్స్ సే మనకి ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒక 20 కాసుల బంగారం అవసరం ఉందనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం తీసుకుంటే బెస్ట్ అన్నమాట. ఒకేసారి కొనడం కన్నా కూడా
అప్పుడు కొంచెం తీసుకోవడం. లేదంటే ఇప్పుడు ఈటీఎఫ్లు అనే ఆప్షన్స్ వచ్చాయి, మీ దగ్గర 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, 50,000 ఉన్నప్పుడల్లా మీ డిమాట్ ద్వారా ఈటీఎఫ్ లో గోల్డ్ ఈటీఎఫ్ లో ఒక 10-12 ఉన్నాయి ఇండియాలో. వాటిల్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎప్పుడైతే బంగారం ఫిజికల్ బంగారం అవసరం ఉందో అప్పటి వరకు అందులో ఇన్వెస్ట్ చేసుకుని, ఎప్పుడైతే మీకు బంగారం ఉన్న రోజు అవసరానికన్నా ఒక వారం రోజులు 4 రోజుల ముందు ఈ డబ్బుల్ని మార్కెట్ లోంచి ఆ ఈటీఎఫ్ లో అమ్మేసి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఫిజికల్ బంగారం కొనుక్కుంటే మోర్ ఆర్ లెస్ సేమ్ ప్రైస్ వస్తుంది అనమాట. దేర్ బై ఏంటంటే సడన్ గా షాక్స్ రావు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం బంగారాన్ని అక్యుములేట్ చేసుకుంటాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుక్కోవడం, ఇట్లా సిస్టమేటిక్ గా కొనుక్కోవడం మంచిది. ఓకే, రైట్. చాలా మంది ఏంటంటే బంగారానికి సంబంధించి రకరకాల ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, ఈటీఎఫ్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, లేకపోతే కొంచెం అమౌంట్ పక్కన పెట్టి ఒకేసారి తీసుకోవడం కావచ్చు, చేస్తూ ఉంటారు. సో ఎలా చేసినా కూడా బంగారం రేటు పెరుగుతూ ఉంది కాబట్టి మనకు మేకింగ్ ఛార్జెస్ కొన్ని తగ్గుతూ ఉంటాయి, కొన్ని డైరెక్ట్గా తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, లేకపోతే వేస్టేజ్ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటికీ కూడా చాలా మందికి ఎలా తీసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ జరుగుతుంది అనేది తెలియదు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఉన్నానండి, నా గోల్డ్కి సంబంధించి అవగాహన లేదు, కానీ కొనాలి అనుకుంటున్నాను. ఈ వేస్టేజ్ పెట్టడం కానీ, జిఎస్టీ పెట్టడం కానీ ఇవన్నీ నాకు ఇష్టం లేదు. సో ఎలా కొంటే నాకు కొద్ది అయినా డబ్బు సేవ్ అవుతుంది అంటారు? సో మీరు చూసుకుంటే చాలా బంగారం షాపులు ఏవైతే చైన్ షాపులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా పాపులర్ స్కీమ్ ఏంటంటే 11 నెలలు మనం కడితే 12వ నెల కట్టాల్సిన అవసరం లేకుండా, లెట్స్ సే 10,000 మనం నెలకు కడతాము. సో 11 నెలలకు 1,10,000 కట్టాము, 11వ నెల 10,000 అనేది కూడా వాళ్ళు ఇచ్చేసి అంత అంటే 1,20,000 తగ్గట్టు బంగారం ఇవ్వడం అనేది ఒక మెథడ్ చాలా మటుకి. సెకండ్ ఏంటంటే కొద్దిమంది 12 నెలలు తీసుకుంటారు, దాంతో పాటు మేకింగ్ ఛార్జెస్ కానీ మిగిలిన ఛార్జెస్ అన్నిటి కానీ కూడా తీసుకోకుండా బంగారం ఇస్తారనమాట. అదొక సెకండ్ పాపులర్, సో సెకండ్ మెథడ్ అనమాట. ఈ మెథడ్ లో ఏంటంటే మనం బంగారం ఆ ప్రైస్ లో పెరిగినా తగ్గినా మోర్ ఆర్ లెస్ వాళ్ళు ఆ ప్రైస్ లో మనం యావరేజ్ కొంటా ఉంటాం కాబట్టి యావరేజ్ అవుట్ అవుతుంది. అండ్ యూజువల్లీ బంగారం షాప్ ఓనర్లకు కూడా ఈ స్కీమ్స్ మంచిది, ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు ముందే వచ్చేస్తాయి. సో 12వ నెలనే ఎవరైతే మన వినియోగదారులు ఎవరైతే ఉన్నారో 12వ నెల వెళ్ళి ఐదర్ మీరు అన్నట్టు మేకింగ్ ఛార్జెస్ చాలా మందికి తెలియదు, అక్కడే చాలా మంది ఇబ్బందులు, అంటే తెలియక నాలెడ్జ్ లేక ఎక్కువ డబ్బులు పే చేస్తూ ఉంటారు, కొన్ని కేసుల్లో మోసపోతూ ఉంటారు. సో అలా కాకుండా మంచి పాపులర్ చైన్స్ కానీ ఏవైతే ప్రాపర్ గా 916 సర్టిఫికేషన్స్ అన్ని ప్రాపర్ గా ఇస్తాయో, మేకింగ్ ఛార్జెస్ అన్ని క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవి కూడా చాలా షాప్స్ వచ్చాయి. సో అలాంటి వాటికి వెళ్తే మాత్రం మీకు ముందే అన్ని కూడా మీ క్యాల్కులేషన్స్ కానీ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్రాపర్ గా ఏది అంటే బంగారం ప్రైస్ ఎంత, అందులో వేస్టేజ్ ఎంత, మేకింగ్ ఛార్జెస్ ఎంత, ఆర్ అందులో ఏమైనా డైమండ్స్ కానీ ఆర్ ఏమైనా రాళ్ళు కానీ ఏమైనా పెడతా ఉంటారు, వాటివి ఎంత. సో ఇవన్నీ కూడా అది కూడా ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్, మనం నగను బట్టి కూడా వేస్టేజ్ మారుతా ఉంటుంది. చైన్స్ అయితే ఒక రకంగా, గాజులకు అయితే ఒక రకంగా, సో ఆర్ చెవులకు దుద్దులు లాంటివి అట్లాంటి వాటికి ఒక రకంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం వెల్ నోన్ కానీ మనకు తెలిసిన జ్యువెలర్ అయితే మనని అంటే కొంచెం మోసపోకుండా ప్రాపర్ ప్రైజింగ్ ఇస్తారు. సో కొత్తగా తెలియని చోట మాత్రం ఇబ్బంది పడతారు. సో ఇలాంటి స్కీమ్స్ మాత్రం 2 రకాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఒకటి ఏంటంటే ఒక 11 నెలలు మనం కట్టి 12వ నెల వాళ్ళు కట్టడం కానీ, ఆరు మొత్తం కట్టేస్తే వాళ్ళ దగ్గర మేకింగ్ ఛార్జెస్ అయినా సమ్ టైమ్స్ ఒక్కోసారి కొన్ని కేసుల్లో 8 నుంచి 10% అనేది మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో అవి కూడా సేవ్ అవుతాయి అన్నమాట. సో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం అంటే కొనేప్పుడు ఎఫిషియెంట్ గా కొంచెం సేవింగ్స్ జరుగుతాయి ఈ స్కీముల వల్ల. సేమ్ అలా కాకుండా నాకు ఇవన్నీ కాదు, నాకు ఎప్పుడంటప్పుడు వాడుకోవడానికి లాంగ్ టర్మ్ కనుకుంటే మాత్రం ఇప్పుడు వచ్చిన మ్యూచువల్ ఫండ్స్ మీకు ఒక 3-4 సంవత్సరాల వరకు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అయితే బెటర్. ఎందుకంటే గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ మనము ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్ పెడితే 1 year లోపల మనం అమ్మేస్తే వాటిని మనము షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది 20% ప్రాఫిట్ లో. అదే 3 సంవత్సరాల పైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. సో లాంగ్ టర్మ్ కి మాత్రం గోల్డ్ సేవ్ చేయాలి. మీరు అడిగినట్టు లెట్స్ సే ఒక 5 years లో పాప పెళ్ళో బాబు పెళ్ళో ఉంది, పెళ్లికి ఒక 20 కాసులో బంగారం అవసరం ఉంది. సో దాన్ని ముందు నుంచి డబ్బుల కన్నా కూడా ముందు నుంచే కొంచెం గోల్డ్ ఈటీఎఫ్ లో పెట్టుకుంటూ పోతా ఉంటే గోల్డ్ పెరిగినట్టే. గోల్డ్ మామూలుగా కొనేసి ఇంట్లో పెడితే సెక్యూరిటీ ఇష్యూ ఉంటుంది, ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, లేకపోతే లాకర్ లో పెట్టుకోవాలి, లాకర్ కూడా ఖర్చు అవుతుంది. సో అలాంటి ఖర్చు ఏం లేకుండా ఈటీఎఫ్ లో పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా, ఎవరికి తెలియదు, సెక్యూరిటీ బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది, అక్కడ పెట్టేస్తాం,
ఒక 3, 4, 5 సంవత్సరాల తర్వాత క్యాపిటల్ గెయిన్ కూడా ఓన్లీ తక్కువ పర్సంటేజ్ ఉంటుంది మనం ఎగ్జిట్ అయ్యి బంగారం కొన్నా కానీ. అండ్ కొన్ని కేసుల్లో ఇప్పుడు డెరివేటివ్స్ కూడా ఉన్నాయి, ఎంసీఎక్స్ లాంటివి యాక్చువల్లీ డెలివరీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇన్ని రకాల ఆప్షన్స్ మాత్రం ఇప్పుడు ఒక 10-12 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏది ఫిజికల్ గోల్డ్ కాకుండా వేరే రకంగా బంగారం సేవింగ్స్ కానీ బంగారం యొక్క డెలివరీ తీసుకునే కానీ పద్ధతులు చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు దాని ద్వారా కొనుక్కుంటే కొంచెం లాభపడచ్చు. ఓకే అనిల్ గారు, దీంతో పాటుగా బంగారంతో పాటుగా ఇంకా చెప్పాలంటే బంగారం కంటే ఎక్కువగానే సిల్వర్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. సో ఒకప్పుడు సిల్వర్ని చాలా తక్కువగానే చూసేవాళ్ళం బంగారంతో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు సిల్వర్ రేట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో మరి సిల్వర్కి సంబంధించి కూడా ఇంత రేటు పెరగడానికి రీజన్ ఏంటి? సిల్వర్ కొంటే బెటరా, బంగారం కొంటే బెటరా అనే కన్ఫ్యూజన్. ఎందుకంటే రేట్స్ వైజ్ చూసుకుంటే సిల్వరే ఎక్కువ ఉంది ప్రస్తుతానికి గోల్డ్ కంటే. సో ఏది కొంటే బెటర్ అంటారు? సో ఏది కొంటే బెటరు అనే దానికి ఆప్షన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరి చాయిస్ బట్టి ఉంటుంది. కొద్దిమంది బంగారం, కొద్దిమంది సిల్వర్. కాకపోతే సిల్వర్ పెరగడానికి మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సిల్వర్ పెరగడానికి కారణాలు ఏంటి? ఒకటి, ఇంతకుముందు చెప్పినట్టు అన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఇంట్రెస్ట్ రేట్సే కానీ, మార్కెట్ లో అనిశ్చితి కానీ, ఇవన్నీ అలాగే ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. కాకపోతే దాంతో పాటు ఇంకొక పెద్ద ఏంటంటే సిల్వర్ కి ఇండస్ట్రియల్ డిమాండ్, అంటే ఎండ్ యూజ్ అనేది 2 రకాలుగా ఉంది. అటు ఆర్నమెంట్స్ గా కూడా వాడతారు, ప్లస్ ఇది ఇండస్ట్రియల్ మెటల్ గా వాడతాం. దాంతో పాటు కొత్తగా ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ గా చూసుకొని స్పెక్యులేషన్ మొదలైంది. ఇంతకుముందు గోల్డ్ లో స్పెక్యులేషన్ లేదు, ఇప్పుడు గోల్డ్ లో కూడా స్పెక్యులేషన్ మొదలైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ కి ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే లాస్ట్ 4 years ఆర్ 5 years లో రిన్యూవబుల్ ఎనర్జీలో కూడా చాలా వాటికి సోలార్ ప్యానెళ్లలో కానివ్వండి, ఇటు చిప్స్ లో కానివ్వండి, మొబైల్ చిప్స్ లో కానివ్వండి, అండ్ చాలా వాటి సెమీ కండక్టర్స్ లో కానివ్వండి, ఇంకా వేరే రిన్యూబుల్ టెక్నాలజీలో కానివ్వండి, అండ్ బ్యాటరీస్ లో ఏవైతే లిథియం బ్యాటరీస్ ఇట్లాంటి బ్యాటరీ టెక్నాలజీలో కూడా సిల్వర్ అనేది చాలా కామన్ గా వాడుతూ ఉన్నారు. సో సిల్వర్ కన్జ్యూమ్ కూడా అవుతుంది. అన్లైక్ బంగారం అనేది నగల రూపంలోనే ఉండేది, ఆర్ సేవింగ్స్ ఆర్ స్పెక్యులేషన్ కోసం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండేది. బట్ సిల్వర్ కి ఇన్ని రకాల యూసేజ్ వచ్చాక ఏమైందంటే డిమాండ్ అనేది సడన్ గా చాలా పెరిగిపోయింది. సో ఇది తగ్గాలి అంటే మాత్రం ఒకటి ఇటు స్పెక్యులేషన్ తగ్గాలి, ఆర్ యూసేజ్ తగ్గాలి. థర్డ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ తగ్గాలంటే డిమాండ్, మన సప్లై పెరగాలి. సో ఈవెన్ మన సిల్వర్ కూడా ఏంటంటే కొత్త మైన్స్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్ తీసుకురావాలంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు ప్రైస్ ఇంత పెరిగింది కాబట్టి ఇంతకు ముందు ఏవైతే మైన్స్ లో ఎక్స్పెన్సివ్, అంటే ఏంటంటే ఉంటుంది బంగారం కానీ సిల్వర్ కానీ మైనింగ్ చేయడానికి చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంతకు ముందు ఉన్న ప్రైస్ సస్టైనబుల్ కాని చోట ఇప్పుడు కొత్తగా ప్రైస్ పెరిగింది కాబట్టి కొన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక 5-6 చోట్ల సిల్వర్ మైనింగ్ మళ్ళీ ప్రాఫిటబుల్ అయిపోయింది. సో అలాంటివి ఇంకొక 1 or 2 years లో రావచ్చు మార్కెట్ లోకి, ఆ ఫ్యాక్టరీ నుంచి సిల్వర్ సప్లై. అంతవరకు ఆ మైన్స్ నుంచి అంతవరకు మాత్రం సిల్వర్ ఇలాగే పెరగచ్చు. గోల్డ్ కన్నా ఫాస్ట్ గా పెరగచ్చు రేట్ వైజ్. అది పర్సంటేజ్ చూసుకుంటే ఆల్రెడీ ఈ సంవత్సరం సిల్వర్ నియర్లీ 70% పైన పెరిగింది. ఇది January 1, 2025 నుంచి. లాస్ట్ ఇయర్ గోల్డ్ ఎక్కువగా పెరిగింది, బట్ ఈ సంవత్సరం మాత్రం సిల్వర్ పెరిగింది ఎక్కువగా. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా మీరు అన్నారు సిల్వర్ ఎక్కువగా పెరుగుతుందని, నిజంగానే అలాగే పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 1 week పరిస్థితి చూసుకుంటే మీరు ఇండియాలో చాలా, అంటే ఎప్పుడు అన్యూజువల్ పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి సిల్వర్ మార్కెట్ లో రాలేదు. ఈవెన్ ఎవరైతే సిల్వర్ జ్యువెలరీ సెల్ చేసే వాళ్ళు, మేకర్ ఉన్నారో వాళ్ళకు కూడా రా సిల్వర్ దొరకడానికి షార్టేజ్ అయిపోయింది. మన ఎంసీఎక్స్ లో ట్రేడ్ అయ్యే ప్రైస్ కి, మార్కెట్ లో సిల్వర్ కావాలనే ప్రైస్ కి ప్రీమియం, అంటే అది ఎంసీఎక్స్ లో 150-150 దగ్గర ట్రేడ్ అయితే ఇక్కడ 175కి వెళ్ళింది బయట మార్కెట్. సో ఇది ఇంత అన్యూజువల్ మాత్రం సిల్వర్ కి ఎప్పుడు చూడలేదు. ఓకే అండి అనిల్ గారు, గోల్డ్ రేట్స్ ఇంతలా పెరగడానికి రీజన్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ఎవరైతే మధ్యతరగతి పీపుల్, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి కొనటే సేఫా కాదా అండ్ ఎలా కొనాలి, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.